ఈ విశ్వంలో మనమే కాకుండా ఏలియన్స్ కూడా ఉన్నారని నిరూపించే కొన్ని ఆధారాలు. నెంబర్ 1 వావ్ సిగ్నల్. అది 15 ఆగస్టు 1997 స్పేస్ లో ఒక బలమైన రేడియో సిగ్నల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది ఎంత స్ట్రాంగర్ అంటే నార్మల్ బ్యాక్గ్రౌండ్ కంటే 30 రెట్లు ఎక్కువగా స్ట్రాంగర్ ఉంది. అప్పుడు ఇది మనం భూమిపై నుంచి పంపించకపోతే ఎవరు పంపించారన్న ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి ఏలియన్స్ ఉన్నారనే నమ్మకం బలమైంది. నెంబర్ 2 ఒమూమా. అక్టోబర్ 19, 2017 గుర్తు తెలియని సెగర్ వస్తువు మన సోలార్ సిస్టమ్ నుంచి వెళ్ళింది. అది మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఏ గ్రహము కాదు, యాస్ట్రాయిడ్ కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఒక బయట నుండి వచ్చిన ఒక ఆబ్జెక్ట్. నెంబర్ 3 ద బ్లాక్ నైట్ శాటిలైట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక గుర్తు తెలియని శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతుందని నాసా ఫొటోస్ తీసి చూపించింది. అప్పటి నుంచి దీన్ని మనుషులు పంపించకపోతే ఏలియన్సే పంపించుంటారేమో అనే ఆలోచన మొదలైంది. నెంబర్ 4 మిస్టీరియస్ ఫాస్ట్ రేడియో బరస్ట్. డీప్ స్పేస్ నుంచి కొన్ని రేడియో వేవ్స్ బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి రిపీటింగ్ ప్యాటర్న్ లో వచ్చాయి. ఇప్పటికీ అవి ఎవరికి అర్థం కాలేదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారని ఇప్పటికీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెంబర్ 5 ద మార్స్ మైక్రోబ్స్ డిబేట్. మార్స్ లో ఉన్న గ్రహ శకలాలపై కొన్ని సూక్ష్మజీవులు ఉన్నట్టుగా నిర్మాణాలు కనిపించాయి. దీన్ని బట్టి వేరే గ్రహంలో కూడా జీవం ఉంది అనే అంచనా. నిజానికి మన విశ్వం 13.8 బిలియన్ల సంవత్సరాల వయసు కలిగింది. ఇందులో లక్షల కోట్ల గెలాక్సీలు, ప్రతి గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ లాంటి మిలియన్ల స్టార్ సిస్టమ్లు ఉన్నాయి. దీన్ని బట్టి ఇన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు ఎక్కడో చోట ఏలియన్స్ కూడా ఉండే అవకాశం తప్పక ఉంది. నిజానికి ట్రూత్ ఏంటంటే వాళ్ళు మనకి ఏలియన్స్ అయినప్పుడు మనం కూడా వాళ్ళకి ఏలియన్స్ అవ్వాలి కదా. సో చూసారు కదా, వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలానే షేర్ కూడా చేసేయండి.